కార్తీక పౌర్ణమి రాత్రి రుద్రవరం పక్కన ఉన్న రాళ్ల గుడి. కిరణ్ నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక విచిత్రమైన రాతి విగ్రహం ఉందిరా, దాని కళ్ళల్లోకి చూస్తే ఏమవుతుందో చూద్దాం అన్నాడు. నేను వెళ్ళొద్దన్నా వాడు వినలేదు. గుడి లోపల చీకట్లో ఆ విగ్రహం ఉంది. దాని కళ్ళు పూర్తిగా నలుపు రంగులో ఉన్నాయి. కిరణ్ దాని కళ్ళలోకి సూటిగా చూశాడు. చూస్తూనే ఉన్నాడు. ఒకసారిగా తన మొహం పాలిపోయింది. కనుపాపలు లేనట్టుగా తెల్లగా మారిపోయాయి. నా వైపు తిరిగి చూశాడు. ఆ చూపులో కిరణ్ లేడు. కిరణ్, ఏమైందిరా అని నేను భయంతో అరిచాను. అతను గొంతు మార్చుకుని, ఇక్కడ కేవలం నువ్వు నేను మాత్రమే లేము అని గట్టిగా అరిచాడు. వాడి చేతిని పట్టుకోబోయాను. నా చెయ్యి తగలగానే వాడి శరీరం గడ్డకట్టిన మంచులా చల్లగా ఉంది. వాడు కిరణ్ కాదు, ఆ విగ్రహం వాడిని తీసుకుంది. నేను పారిపోవాలని వెనక్కి తిరిగాను. కానీ వెనకాలే ఎవరో ఊపిరి తీసుకుంటున్న శబ్దం వినిపించింది. అది కిరణ్ ఊపిరి కాదు. నా వెనుక ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. నేను ఇక్కడ ఒంటరిగా లేను.